మెదక్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల మహాశివరాత్రి జాతర 3 రోజులుగా వైభవంగా కొనసాగుతుంది. 3వ రోజున రథోత్సవ కార్యక్రమంతో జాతర ముగియనుంది. ఈ సందర్భంగా నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి వనదుర్గా భవానీ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని, పాడి పంటలు సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. ఏడుపాయలకు వచ్చే భక్తులకు ఏర్పాట్లు బ్రహ్మాండంగా చేశారని పేర్కొన్నారు. ఈరోజు మన వనదుర్గా మాత యొక్క జాతర జరుగుతోంది. ఈరోజు 3వ రోజు అయినటువంటి రథానికి సంబంధించినటువంటి మరి కార్యక్రమాన్ని పూజా కార్యక్రమాన్ని జరిగింది. అమ్మవారిని దర్శించుకున్నాం. ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయి. మరి భక్తులందరూ కూడా సంతృప్తికరంగా ఉండాలని చెప్పేసి అదేవిధంగా మంచి సౌకర్యంగా నేను అమ్మవారిని ప్రార్థించాను. అందరూ కూడా సుఖసంతోషంగా ఆయురారోగ్యాలతో ప్రశాంతమైనటువంటి జీవితం గడిపే విధంగా అమ్మ మమ్మల్ని అందరినీ ప్రార్థించాలని చెప్పేసి అమ్మవారిని ప్రార్థిస్తామని, రైతులు సుభిక్షంగా ఉండాలి, ప్రజలు సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తాం. మరి నిజంగా కూడా ముందు బంగారం మాట్లాడారు. మరి అమ్మవారు ఏదైతే కోరికలు కోరుకుంటామో అది తప్పకుండా నెరవేరుస్తుంది. కొన్ని సంవత్సరాలుగా మేము అమ్మవారి ఆశీర్వాదం రావడం జరుగుతుంది. అమ్మ చల్లని చూపు అందరిపైన ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా అమ్మని ప్రార్థిస్తాను. జై వనదుర్గా భవానీ మాత.